లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు మీకు ఒక రుచికరమైన తర్వాత ఆరోగ్యకరమైన ఒక రెసిపీ, ఒక స్మూతీని చూపిస్తానండి. ఎలా చేయాలో చూసి మీరు కూడా తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. చూడండి ఎలా చేస్తామో. దానికి ఏమేమి కావాలో ముందు చూడండి. ఈ బ్లూబెర్రీస్ అండి, తర్వాత క్యారెట్స్, గ్రేప్స్, యాపిల్, ఆరెంజ్, తర్వాత కేల్ లీవ్స్ అండి అవి, తర్వాత వాల్నట్స్ అండి. ఇవి పాలండి. పాలంటే మామూలు పాలైనా తీసుకోవచ్చు అండి, లేకపోతే ఆల్మండ్ మిల్క్ అని ఉంటుందండి, షాప్స్లో దొరుకుతుంది ఇక్కడ యూఎస్లో. నేను అవి తీసుకున్నానండి. చూడండి అలా ఉంటుంది ప్యాకెట్ ఆల్మండ్ మిల్క్. అది వాడాను ఈరోజు నేను. అదైనా పోయొచ్చు, లేకపోతే మామూలు మిల్క్ అయినా మనం యూస్ చేసుకోవచ్చండి. దాని తర్వాత ఇది ప్రోటీన్ పౌడర్ అండి. ఇది మజిల్ హెల్త్ కోసం బాగా మనకి ఉపయోగపడుతుంది. అది రకరకాల ఫ్లేవర్స్లో ఉంటుందండి. ప్రస్తుతం ఇక్కడ ఉండేది చాక్లెట్ ఫ్లేవర్ అండి. అది నేను వాడాను ఈరోజు. అదివ్వండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. తర్వాత వీటిలన్నిటినీ మనం కట్ చేసుకోవాలండి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి నేను ఈ కేల్ లీవ్స్ని చిన్న ముక్కలుగా కట్ చేశానండి, కేల్ని. తర్వాత యాపిల్స్ని కూడా చిన్న ముక్కలా కట్ చేసి గింజలు తీసేసాను. తర్వాత ఆరెంజ్ అండి. ఈ ఆరెంజ్లో కూడా ఒలుచుకొని పెట్టానండి. ఇప్పుడు మిగతావన్నీ రెడీగానే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం వీటిలన్నీ కలిపి మిక్సీకి వేసుకుందామండి. చూడండి ఇప్పుడు ఏమేమి వేస్తానో నేను. ఇది ప్రోటీన్ పౌడర్ అండి. ఒక 2 స్పూన్స్, పెద్ద స్పూన్స్ ఉంటాయండి, 2 పెద్ద స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఆల్మండ్ మిల్క్ అందులో నేను పోసేసానండి. చూడండి అదండి ఆల్మండ్ మిల్క్ ప్యాకెట్, మిల్క్ పోసేసాను. నెక్స్ట్ వాల్నట్స్ వేసుకోవాలండి, ఎందుకంటే అవి అడుగున వేస్తే తొందరగా బాగా మెదుగుతాయండి కింద వేసిన వస్తువులు. అందుకని గట్టిగా ఉండేవి కొంచెం ముందు కింద వేసేస్తే బాగుంటుంది. తర్వాత ఆరెంజ్ అండి. దీంట్లో కొన్నిసార్లు గింజలు ఉంటాయి, కొన్నిసార్లు ఉండవండి. ఇప్పుడు చూసి వేస్తాను. చూస్తే గింజలు ఏం లేవండి, వేసేసాను. తర్వాత కేల్ వేసేస్తున్నానండి. కేల్ అన్నిటికంటే అన్ని ఆకుకూరల కంటే చాలా మంచిదని చెప్పారండి. ఈ స్మూతీస్లోకి, సలాడ్స్లోకి బాగా వాడతారు ఈ కేల్ని. టేస్ట్ బాగుంటుందండి, ఎక్కువ వాసన రాకుండా స్మూతీలకి. తర్వాత యాపిల్ వేసేసానండి. యాపిల్ ముక్కలు వేసేయాలి. యాపిల్ వేస్తే మనకి కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఇవి బ్లూబెర్రీస్ అండి. బ్లూబెర్రీస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి బ్లూబెర్రీస్లో, అందుకని చాలా మంచిది ఇవి కూడా. తర్వాత క్యారెట్స్ అండి. క్యారెట్స్ మనకు తెలిసిందే కదా, ఏ విటమిన్ ఇవన్నీ బాగా ఉంటాయి, కంటికి మంచిది, అందుకని క్యారెట్స్ కూడా వేసుకోవాలి. తర్వాత గ్రేప్స్ అండి. ఇవి రెడ్ గ్రేప్స్ అండి. ఇవన్నీ వేసేసాను. ఇవన్నీ వేసేసి ఇప్పుడు మనం మూత పెట్టేసి
మిక్సీ వేద్దామండి. ఇది బాగా తొందరగా మెదుగుతుందండి. బాగా మిక్సీ చక్కగా స్మూత్గా వచ్చేస్తుంది. గరుకు లేకుండా చక్కగా స్మూత్గా ఉంటుందండి. ఇంకా సరిపోతుందండి. ఇప్పుడు తీసేసి అది ఎలా ఉందో చూద్దాం. చూడండి ఎలా ఉందో, లిక్విడ్గా వస్తుంది. ఇప్పుడు గ్లాస్లో పోసుకొని టేస్ట్ చేద్దామండి ఎలా ఉంటుందో. చాలా బాగుందండి ఇది. చక్కగా అందరూ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి. ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.